మహాకూటమిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి కాంగ్రెస్ హయాం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. రాజకీయాల్లో సహజం, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దానికి ప్రాతిపదిక ఉండాలి. కొంతమంది అంటున్నారు, నిన్న మొన్న నేను చూస్తున్నా, అగో మీరు పెట్టుకోలేదా తెలుగుదేశంతో పొత్తు, మీరు పెట్టుకోలేదా కాంగ్రెస్తో పొత్తు అని మాట్లాడుతున్నారు. వాస్తవమే. 2004లో ఆనాడు స్వయంగా సోనియా గాంధీ దిగివచ్చి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ గడ్డ మీద నిలబడి రాష్ట్రంలో కేంద్రంలో గెలిస్తే తెలంగాణ ఇస్తా అని మాట ఇస్తే, బహిరంగంగా ముందుకొచ్చి మాట ఇస్తే మనం పొత్తు పెట్టుకున్నాం, తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నాం. 2009లో తెలంగాణకు బద్ధ వ్యతిరేకి, సమైక్యాంధ్రను బలంగా కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మెడలు వంచి, ఆయన పాలిట్ బ్యూరోలో తీర్మానం చేయించి, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయించి తెలంగాణకు తెలుగుదేశం కూడా అనుకూలం అని చెప్తే మన దారిలోకి వస్తే ఆయన మెడలు వంచి మన దారిలోకి తెచ్చుకొని పొత్తు పెట్టుకున్నాం తప్ప ఆషామాషిగా వాళ్ళు ఆడిచినట్టు ఆడలే. తెలంగాణ కోసం ఒక్కొక్క పార్టీని ఒప్పించే క్రమంలో ఒక్కొక్క ఎన్నికను ఒక్కొక్క మెట్టుగా వాడుకుంటూ ఈ అవకాశవాద పార్టీలన్నింటినీ కూడా తెలంగాణకు అనుకూలంగా మెడలు వంచి ఒప్పించినాం. మరి ఈరోజు నేను అడుగుతున్నా, ఏ ప్రాతిపదికన మీ పొత్తున్నది? మహాకూటమేట. కోదండరామ్ సార్ అంటాడు. అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే, కోదండరామ్ సార్ ఆయన అంటున్నాడు, తెలంగాణ అమరుల ఆకాంక్షలే ఎజెండాగా అలా కూటమిటదట. నేను అడిగిన కోదండరామ్ సార్ని ఇప్పటివరకు జవాబు రాలే. ఏ అమరవీరుడి కుటుంబం వచ్చి నిన్ను అడిగింది? మమ్మల్ని చంపి అమరవీరులను చేసిన కాంగ్రెస్ పార్టీతో, మమ్మల్ని చంపిన హంతక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని నీకు ఏ అమరవీరుని కుటుంబం వచ్చి చెప్పిందంటే ఇప్పటిదాకా నోరు మెలుపుతలేడు కోదండరామ్ సార్. పెద్ద డైలాగులు కొట్టిండు, పెద్ద డైలాగులు కొట్టిండు. తెలంగాణ జనసమితి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, 119 స్థానాల్లో పోటీ చేస్తాం, మేము మొత్తం ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం అని పెద్ద డైలాగులు కొట్టిండు. నేను నిజమే అనుకున్నా, గోడలు బద్దలు కొట్టుడు కాదు, గోడలు గీకే పరిస్థితి కూడా లేదు. ముష్టి 3 సీట్ల కోసం, ముష్టేసే 3 సీట్ల కోసం పాపం పొర్లు దండాలు పెడుతుండు వాళ్ళ చుట్టూ. అయ్యా 3 సీట్లు ఇవ్వండి, అయ్యా 3 సీట్లు ఇవ్వండి అని దేవిరించే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ దానికి అమరుల ముసుగు తొడిగి ఏదైతే చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నాడో, దయచేసి గౌరవాన్ని తగ్గించుకోకు, పోగొట్టుకోకని చెప్పి కోదండరామ్ సార్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నీకు జనంలో బలం ఉంటే నువ్వు మొన్నటిదాకా కొట్టిన డైలాగులు ఏవైతున్నాయో రుజువు చేసుకో. అంత గొప్ప తెలంగాణ జనసమితి అని పేరు పెట్టుకున్నావు కదా, మరి అది జనసమిత, జనం లేని సమిత, ఏదో ఒకటి తేలిపోతుంది. బయటికి రా, నిలబడు, 119 స్థానాల నిలబడు. నీ సత్తా ఏందో, ఇతరుల సత్తా ఏందో తేలిపోతుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టి ఢిల్లీకి బానిసగా, అమరావతికి గులాంగా మారిపోయి ఈరోజు కోదండరామ్ సార్ చేస్తున్న సర్కస్ ఫీట్లు ఏవైతున్నాయో నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిండో మనిషి అనేది. తెలంగాణ జనసమితి కాదు, అది కాంగ్రెస్ భజన సమితి అని చెప్తున్నాడు. అట్లా తయారండి ఇలా పాపం ఆయన. నేను నిజంగా సంతోషపడుతున్నా. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయంటే నేను నిజంగా చాలా సంతోషపడ్డా. వాళ్ళు ఏమైనా దెబ్బన పొత్తించకపోతుందేమో, పెట్టుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది మామూలు అవకాశం కాదు. 67 ఏళ్ళు మనకు నరకం చూపెట్టిన ఇద్దరికి 20 చంపేందుకు, వాయిల్ కట్టేందుకు, ఒకటే దెబ్బతో కొట్టేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక్క దెబ్బకు 2 కాదు 4 పీటలు కొట్టచ్చు. అది మహాకూటమి కాదు, జఫా కూటమి. అది 4 జఫా, 4 బఫూన్లు, వాళ్ళ అతిపెద్ద బఫూన్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెట్టుకున్న కూటమి. అదో కూటమి, అదో లెక్క. చూద్దాం, అది కూడా చూద్దాం. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ జఫా కూటమి నిజంగానే అధికారంలోకి వచ్చింది అనుకో, ఒక్క నిమిషం అనుకో, ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి? అలా ఎంతమంది ఉన్నారు? ఒక్కడ కాదు, ఎంతమంది ఉన్నారు? జిల్లాకు 5 ఉన్నారు. వీళ్ళకిన దెబ్బన 60 నెలలు అధికారం ఇస్తే నాకైతే మొత్తం విశ్వాసం ఉంది, 3 నెలలకు ఒకటి చొప్పున పంచుకుంటారు. ఆ 3 నెలలు కూడా ఎవడు ఉండాలో వీళ్ళు తెలుసుకోలేరు. మళ్ళీ ఎవడు తెలుసాలే? ఢిల్లీ. అందుకే అడుగుతా ఉన్నా నేను, సీల్డ్ కవర్ నుంచి వచ్చే సీఎం కావాలన్నా, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి సీఎం కావాలని ఆలోచన చేయాలా? 67 ఏళ్ళు రైతులను కాల్చుకొని తిన్న రాబందులు కావాలన్నా, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతు బంధు కావాలన్నా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళొక్కసారి ఢిల్లీ ముందు, అమరావతి ముందు యాచిద్దామా లేదా ఢిల్లీని శాసిద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.